వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గరుడ. ఇవాళ టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. ఓకే, సో మనం ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, డేటా టైప్స్ అనేది టూ వర్డ్స్ ఉన్నాయి. అందులో ఒక వర్డ్ ఏంటంటే డేటా, రెండోది ఏంటంటే టైప్, రైట్? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ డేటా? డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, రైట్? నెక్స్ట్ వన్ టైప్. ఏంటంటే టైప్ అంటే వాట్ ఈజ్ ద టైప్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ టైపులో ఉంటుందో చెప్తుంది. ఓకేనా? యా. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకుందాం. ఆ స్టూడెంట్ పేరు ఏంటంటే గరుడ. ఓకేనా? గరుడ ఆ స్టూడెంట్ పేరు. అతనికి ఏజ్ ఏమో 18 ఉంది అనుకుందాం. అతనికి పర్సంటేజ్ 90.5% వచ్చింది అనుకుందాం. అతని ఫోన్ నెంబరు ఒక ఫోన్ నెంబర్ తీసుకుందాం. అతను ఏంటంటే అతని సెక్స్ ఏంటంటే మెయిల్, అతని జెండర్ మెయిల్ అనమాట. ఇంతవరకు అర్థమైంది కదా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇది ఒక సి లాంగ్వేజ్, ఒక ఏదన్నా ప్రోగ్రామింగ్, నాట్ ఓన్లీ సి++, జావా, నువ్వు ఏ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ కూడా అది నువ్వు ఎలా స్టోర్ చేసుకుంటావు? ఇట్లా ఈ ఏదైతే ఉందో ఈ నేమ్ని కానీ ఈ పర్టికులర్ అది ఏదైనా డేటా, ఇది కూడా అంత డేటానే కదా. వీటిని స్టోర్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్సే డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఈ రెండింటి కాంబినేషన్ తోటే మనము ఈ డేటాని స్టోర్ చేసుకుంటాం. అది ఎలా స్టోర్ చేసుకుంటాం చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో అయినా ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ ప్రైమరీ డేటా టైప్ ఆర్ బేసిక్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ అన్నీ బేసిక్గా ఉంటాయి. సో అవి ఏంటి అంటే మీరు ఒక నెంబర్ని స్టోర్ చేయాలి అనుకుంటే ఇంటి టైప్లో ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. లెటర్ సపోజ్ అది ఎలా ఉంటుంది అంటే ఇంటీజర్ 1, లెటర్ సపోజ్ 34 ఆర్ -56 ఆర్ ఎనీథింగ్, ఎనీ నెంబర్, ఎంత పెద్ద వాల్యూ అయినా విచ్ డజంట్ హ్యావ్ పాయింట్స్, దానిలో డెసిమల్ వాల్యూస్ ఉండకూడదు అనమాట. సో అవన్నీ ఇంటీజర్స్. ఓకే, వీ కెన్ సే దెమ్ యాజ్ ఇంటీజర్స్, రైట్? ఇవన్నీ ఇంటీజర్స్ కదా. సో ఈ ఇంటీజర్స్ అన్నీ ఇంట్ అనే డేటా టైప్కి సంబంధించినవి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. దాని తర్వాత ఏవైతే డెసిమల్స్ ఉంటాయో, డెసిమల్ అంటే 1.5, 1.3 ఆర్ 1.3, 34.5, దాని తర్వాత -56, 54 పాయింట్ సంథింగ్ అట్లా, నాట్ ఓన్లీ ఎనీథింగ్. ఓకే, 123.23 -567.56. ఓకే, ఇట్లాగా పాయింట్స్ ఉన్నవి అన్నీ ఫ్లోట్లోకి తీసుకొచ్చారు. దాని తర్వాత క్యారెక్టర్ ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ అనమాట. అంటే లెటర్ సపోజ్ కోట్, మనం క్యారెక్టర్ని ఎప్పుడైనా సింగిల్ కోట్లో డినోట్ చేస్తాం. ఇన్ మిడిల్ ఆఫ్ సింగిల్ కోట్ ఎం ఆర్ మనం ఇది ఏంటిది 6 ఏమో ఎఫ్ తీసుకున్నాం, ఎఫ్. ఆర్ మీరు ఒక వాల్యూ తీసుకున్న ఒక ఏంటి డాలర్ సింబల్ తీసుకోండి. ఇవన్నీ క్యారెక్టర్స్. అదే మీరు క్యారెక్టర్ 0, ఇదిగోండి 0, ఇది ఒక క్యారెక్టర్ అవుతుంది. ఎందుకంటే 0 ఇక్కడ ఉండదు అనుకోండి, అది ఒక నెంబర్ అవుతుంది. రెండు సింగిల్ కోట్స్ మధ్యలో ఉంటే క్యారెక్టర్ అవుతుంది. కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, 1. ఓకే, దాని తర్వాత బూలియన్. ఇదేంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తుంది అనమాట. TRU ట్రూ / FALS. ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేది బూలియన్ డేటా టైప్. సో ఇది ఏంటిది, ఎలా ఉంటుంది, ఇదంతా మనం ప్రాక్టికల్గా నెక్స్ట్ కొద్దిసేపట్లో చూస్తాము. జస్ట్ వెయిట్. ఓకే, సో ఇదంతా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ప్రాక్టికల్లో చూద్దాము. దానికంటే ముందు దీన్ని ప్రాక్టికల్లో మీరు చేయాలి అంటే దీనికి ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఏంటంటే వేరియబుల్. ఈ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ యువర్ వాల్యూ. ఈ వాల్యూ ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకునే ప్రాసెస్. సరే ఏంటి సార్ ఈ వాల్యూ ఏంటిది, స్టోర్ చేసుకోవడం ఏంటంటే లెట్ us సపోజ్ యు ఆర్ మేకింగ్ మ్యాగీ చేస్తున్నారు అనుకుందాం. ఈ మ్యాగీని మీరు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు యూ హ్యావ్ టు ఓకే, మ్యాగీ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ a bowl, right? Take a bowl and mix Maggi with masala or pour water and add Maggi and masala.
and heat up for 2 minutes, right? Simple. This is your Maggi process, right? నా పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ బౌల్ లేకుండా మ్యాగీ తయారు చేయగలరా? ఆ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి దాంట్లో మ్యాగీ వేసి మసాలా వేసి హీట్ చేస్తారు, రైట్? ఇన్ ద సేమ్ వే నువ్వు ఒక వాల్యూ ఏదైనా తీసుకోవాలన్నా కానీ కంప్యూటర్లో నువ్వు ఒక ప్లేస్ని రిజర్వ్ చేసుకోవాలన్నమాట. ఆ రిజర్వ్ అలా ఎలా చేసుకుంటారు అంటే చూడండి, సింపుల్గా దాన్ని ఒక వాల్యూలో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఈ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ బౌల్, ఓకేనా? సో అది ఎలా ఉంటుంది అంటే చూడండి, ఆల్రెడీ రాశాను. అది ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏది స్టోర్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఇంటీజర్ అయితే ఇంటీజర్ డేటా టైప్ రాయాలి, పాయింట్ అయితే పాయింట్ డేటా. ఎందుకంటే మీరు మ్యాగీ అని చెప్పేసి గ్లాస్లో మీరు చేయలేరు కదా. ఒక గ్లాస్లో మీరు మ్యాగీ చేయగలరా? లేరు కదా. ఒక బౌల్లోనే చేయగలరు మ్యాగీ. ఇప్పుడు వాటర్ ఏం తీసుకుంటారు? బౌల్లో తాగుతారా, గ్లాస్లో తాగుతారా? అంటే ఇప్పుడు ఏ పని చేసేటప్పుడు ఆ పని చేస్తారు. లెట్ అస్ సపోజ్ వాటర్ తాగుదాం. వాటర్ ఎలా తీసుకుంటారు, తాగుతారు? హౌ టు డ్రింక్ వాటర్ ఎలా తీసుకుంటారు? గ్లాస్లో, రైట్? నాట్ ఇన్ బౌల్. ఓకే, మీరు మ్యాగీ చేయాలంటే బౌల్లో చేస్తారు, వాటర్ తాగాలంటే గ్లాస్. ఇన్ ద సేమ్ వే మీరు ఇంటీజర్ని స్టోర్ చేయాలంటే ఇంట్లో స్టోర్ చేయాలి. ఇదేంటిది? పాయింట్ వాల్యూ స్టోర్ చేయాలంటే ఫ్లోట్లో స్టోర్ చేయాలి, ఓకేనా? సో దానికి ఎలా రాస్తామంటే ఇప్పుడు నేను ఒక 10 అనే వాల్యూ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేను డేటా టైప్ ఇంటీజర్ ఇచ్చాను, బౌల్ అనేది ఇచ్చాను, దాని తర్వాత 10 అని ఇచ్చాను. ఇక్కడ ఈ వేరియబుల్ అనేది ఏదైతే ఉందో ఈ నేమ్, వేరియబుల్ నేమ్ అనేది ఇది మీ ఇష్టం. నాట్ ఓన్లీ బౌల్, ఐ కెన్ గివ్ మై నేమ్ గరుడా, ఆర్ యూ కెన్ గివ్ ఎనీథింగ్, ఆర్ ఈగల్, ఆర్ ఎనీథింగ్, ఓకే? ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇక్కడ మీరు ఏదన్నా పేరు ఇచ్చుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇదే ప్రాసెస్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఎలా ఉంటుందో చూడండి. సో నేను నా కోడ్ బ్లాక్స్లోకి వెళ్తున్నా. చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంట్ డేటా టైప్ ఇచ్చాను, ఆ వేరియబుల్ నేమ్ తీసుకున్నా, దానిలో ఏదైతే డేటా ఇస్తున్నానో ఆ డేటా ఇచ్చాను. సింపుల్. ఫ్లోట్ అయితే ఎఫ్ ఇచ్చాను. ఫ్లోట్కి ఏంటంటే 20 తీసుకొని పాయింట్ ఎఫ్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ ఫ్లోట్కి నార్మల్ డబుల్కి నేను నెక్స్ట్ తేడా చెప్తాను. యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరు ఇగ్నోర్ చేయండి దాన్ని, ఓకే? లీవ్ ఇట్. దాని తర్వాత క్యారెక్టర్కి సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ పెట్టాను. దానిలో సేమ్ లెటర్ సపోజ్ డాలర్ కాకుండా క్యాపిటల్ తీసుకుందాం. దాని తర్వాత బూలియన్లో ట్రూ వాల్యూ తీసుకున్నాను, ట్రూ వాల్యూ తీసుకొని వాడిచ్చాను. దాని తర్వాత రన్ చేస్తే చూడండి, రన్ చేస్తే ఏమైంది చూడండి, వాల్యూ ఏంటిది? ఏ వాల్యూ 10 వచ్చింది. 20 పాయింట్ ఇంత పెద్ద వాల్యూ ఉంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లోట్లో ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఒక సర్టైన్ వాల్యూ దగ్గర 6 పాయింట్స్ వరకే తీసుకుంటుంది అనమాట. ప్రెసిషన్ అంటారు, ఓకే? 6 పాయింట్స్ వరకు తీసుకొని మిగతా అదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా అది కట్ చేసుకుంటుంది. దాని తర్వాత క్యారెక్టర్ చూడండి ఏమొచ్చిందో, క్యారెక్టర్ చూడండి ఏమొచ్చిందో, ఏ ఇచ్చాము, ఏ వచ్చింది. దాని తర్వాత బూలియన్ ట్రూ తీసుకున్నాం కదా. ట్రూ అంటే ఏంటంటే అదర్ దాన్ 0 ఏదైనా ట్రూయే, ఓకే? 0 ఉంటే ఫాల్స్. ఇఫ్ నేను ఇక్కడ ఫాల్స్ తీసుకున్నాను అనుకో, ఇది ఏమొస్తుందో చూడండి, నాకు ఫాల్స్ తీసుకుంటే నాకు 0 వస్తుంది వాల్యూ. 0 వచ్చిందా లేదా? 0. సో అలాగా. సో మీరు అనుకోవచ్చు, సార్ ఏంటిది ఈ డేటా టైప్స్ అనేది? ఒక్కసారి చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెట్ us సపోజ్ ఐ విల్ ఓపెన్ సమ్ అదర్, ఓకే? అలా ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే సి ప్రోగ్రామ్ అనమాట. ఇది C++లో చూడండి సేమ్ అదే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఆర్ సమ్ వాల్యూస్ ఇస్తాను. దాని తర్వాత ఇక్కడ ఏని ఇస్తాను, ఇక్కడ ట్రూ ఫాల్, ఓకే? లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సి ఇట్ ఆల్సో హ్యాస్ ద సేమ్. మీరు ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకొని కాపీ చేసి వచ్చినా పర్లేదు. కాపీ తీసుకొచ్చి ఇక్కడ పేజ్ చేయండి దాన్ని. సి గైస్, నేను అక్కడున్న సి లాంగ్వేజ్లో ఉన్న తీసుకొచ్చి నేను ఇక్కడ పేజ్ చేశాను. విల్ వర్క్ 100%. సింటాక్స్ చూడండి, సిలో అయినా C++లో అయినా ఒకటే. ఇంకోటి చూడండి, ఇన్ ద సేమ్ వే నేనేం చేస్తానంటే
జావా ఉంటుంది. ఇదిగో ఇది జావా. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20.5, మళ్ళీ క్యార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జావాలో ఏంటంటే బూల్ కాకుండా బూలియన్ అని వాడతారు. ఇక్కడ బూలియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే చూడండి, $20.5 ట్రూ. సి గైస్, ఏ లాంగ్వేజ్లో అయినా ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ అయితే ఒకటే. ఓకేనా, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్, ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ హౌ దిస్ డేటా ఈజ్ క్లాసిఫైడ్. ఈ డేటా డిఫరెంట్ వాటిలో ఎలా క్లాసిఫైడ్ అనేది చేసేదని తెలుసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. ఇది ఒక హాఫ్ ఆఫ్ ది డేటా టైప్ కాన్సెప్ట్. ఓకే, దీని తర్వాత ఏంటంటే ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ పార్ట్స్గా ఇంకా డివైడ్ చేశారనమాట. అంటే నాట్ ఓన్లీ ఇవి ఇట్లా ఎట్లా చేశారు, దీనిలో ఈ ఇంట్ని షార్ట్ ఇంట్ కామా లాంగ్ ఇంట్ అలాగా, దాని తర్వాత ఫ్లోట్లో డబుల్ లాంగ్ డబుల్, దాని తర్వాత ఇంకా సైన్డ్ అన్సైన్డ్, ప్రతి దానికి సైన్డ్ అన్సైన్డ్ ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకే గైస్, I hope you understood the concept of data types and variables now. Thank you for watching. Bye bye now.